హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ టెక్. ఈరోజు నైన్త్ క్లాస్ ఉపవాచకంలో స్వరాజ్య సమరశీలి తెరస చెంచయ్య గారి గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. వృత్తిరీత్యా వ్యవసాయ శాస్త్రవేత్త తెరస చెంచయ్య గారు అమెరికాలో చదువుకున్న రోజుల్లో గద్దర్ పార్టీలో సభ్యుడయ్యారు. అయితే సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్రం వస్తుందని విశ్వసించారు తెరస చెంచయ్య. అయితే సాయుధ పోరాటంలో ఆంగ్లేయులకు చిక్కి జైళ్ళలో దారుణంగా హింసించబడ్డారు తెరస చెంచయ్య గారు. అయితే గద్దర్ పార్టీలో సభ్యుడయ్యి సాయుధ పోరాటం చేసి స్వాతంత్రం వస్తుందనేసి వీళ్ళు సాయుధ పోరాటం కోసం ఆయుధాల కోసం అనేసి వెళ్తారనమాట. దాంట్లో ఒక అతను భయపడిపోయి ఆ సమాచారాన్ని ఆంగ్లేయులకి చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత తెరస చెంచయ్య గారు జైల్లో అరెస్ట్ చేయబడి చాలా విధంగా హింసించబడతాడు అనమాట, చాలా ఎక్కువగా. కానీ ఈయన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ బయటకి ఇవ్వకపోవడంతో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత ఈయన్ని వదిలేస్తారనమాట. తర్వాత ప్రకాశం జిల్లా కనిగిరిలో 1890లో నిరుపేద ఆరవైశ్య కుటుంబంలో జన్మించారు తెరస చెంచయ్య. అంటే కోమటి కుటుంబం అన్నమాట. దేశభక్తుడైన బిపిన్ చంద్రపాల్ మాటలు చెంచయ్యకు ప్రేరణ కలిగించాయి. ఎవరు మాటలు ప్రేరణ కలిగించాయంటే దేశభక్తుడైన బిపిన్ చంద్రపాల్. దేశ స్వాతంత్రం కోసం ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి అన్నది ఎవరంటే బిపిన్ చంద్రపాల్. దేశ స్వాతంత్రం కోసం ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ధారపోయాలి అన్నది ఎవరు అన్నప్పుడు బిపిన్ చంద్రపాల్గా గుర్తించండి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో లాల్ హరిదయాళ్ పరిచయం చెంచయ్యలో స్వాతంత్ర దీక్షను మరింత రగిల్చాయి. అయితే మొదటిగా బర్మాను ఆక్రమించాలని బయలుదేరారు గద్దర్ వీరులు. 4 సంవత్సరాల 6 నెలల కాలం డిటెన్యూగానే నిర్బంధించి హింసించారు. చివరికి 1919లో తెరస చెంచయ్య గారిని విడుదల చేశారు. అయితే మహాత్మా గాంధీ బోధనలకు ప్రభావితమయ్యి 1940లో మద్రాసు సింప్సన్ కార్మిక సంఘానికి అధ్యక్షుడై కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు తెరస చెంచయ్య గారు. తర్వాత ఈయన్ని అరెస్ట్ చేసి వెల్లూరు జైలులో శిక్షించింది బ్రిటిష్ ప్రభుత్వం. అయితే తెరస చెంచయ్య గారి స్వీయ చరిత్ర నేను నా దేశం, ఇది ఎక్కువగా అడగబడిన బిట్. ఇది తెరస చెంచయ్య గారి స్వీయ చరిత్ర పేరు నేను నా దేశం. ఈయన డిసెంబర్ 30, 1964లో మరణించారు తెరస చెంచయ్య గారు. అమ్మమ్మ చదువు ఆనందించండి అనే శీర్షికన అమ్మమ్మ చదువు అనే కథనిచ్చారు రచయిత్రి సుధామూర్తి గారు. బారాసరి కథ. పాత్రలు వచ్చేసి త్రివేణి అనే కన్నడ రచయిత్రి కాశీ యాత్ర అనే సీరియల్ని రాస్తారు. ఈ కరవీర పత్రికలో ఆవిడ రాస్తారనమాట కాశీ యాత్ర అనే సీరియల్. అమ్మమ్మకి చదువు వినిపిస్తుంది ఆ మనవరాలు. అమ్మమ్మ పేరు కృష్ణక్క. ఈ బిట్ కూడా అడిగాడు, అమ్మమ్మ పేరు అనే పాత్ర పేర్లు అడుగుతున్నాడు. ఇది కూడా ఒకసారి చూడండి. ఇక్కడితో ఈ లెసన్ కంప్లీట్.